శ్రీరాముల శ్రీనివాస్ గారు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. విశ్వనాథపేట ఎస్ఐగా ఉన్న శ్రీరాముల గారు అదే స్టేషన్లో ఉన్న సిఐ కానీ తర్వాత అతనితో పాటు పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళ అగ్రకుల నాయకుల వేధింపులను తట్టుకోలేక ఆ అవమానాన్ని భరించలేక ఆయన పోయిన నెల 30వ తారీఖున అదే ఆ స్టేషన్లో విషం తాగి దాదాపుగా చావుబతుకుతో పోరాడి ఉన్న ఆదివారం 7వ తారీఖున నాడు ఆ రోజు ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణిస్తూ ఆయన చెప్పిన వాంగ్మూలంలో దానికి కారణం ఆయన మరణానికి కారణాలు అయిన సిఐ జితేందర్ మరియు ఆర్ఓ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇతనికి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇతని కులం ఆధారంగా ఇతన్ని అవమానపరుస్తూ ఎన్నోసార్లు ఇతని విధులకు ఆటంకాలు కలిగించారు. ఆ అవమానాన్ని భరించలేక ఆ రోజు ఆయన విషయం తాగి చనిపోవడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం నడుస్తున్న కొద్దీ ఇంకా ఇలాంటి కులవివక్ష మన సమాజంలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఇన్ని ఏళ్ళు అయినా ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఇంత ఉన్నత స్థాయికి ఎదిగి ఒక ఎస్ఐ స్థాయికి వచ్చినా కూడా వివక్ష అనేది ఏ స్థాయిలో కూడా తగ్గలేదు. వివక్ష అనేది కేవలం రూపాంతరం చెందితే తప్ప అది పూర్తిగా పోలేదు. మన రాష్ట్ర ప్రభుత్వాలు కుల వివక్షను పూర్తిగా నిర్మూలించాలని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా ఒక పక్క ఇలాంటి వివక్షలు ఎక్కడో వచ్చాక జరుగుతూనే ఉన్నాయి. ఈ సిఐ శ్రీరాములు గారిని వారి ఆత్మశాంతి కలగాలని ఈరోజు నేను కోరుకుంటున్నాం. అదేవిధంగా తనకి మరణానికి కారణమైన ప్రతి ఒక్క సభ్యుల్ని వెంటనే అరెస్ట్ చేసి షిఫ్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని మేము అడ్డాగుల కేసీఆర్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ భార్యకు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు 50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని అడ్డాగుల కేసీఆర్ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం.